ప్రకారం ప్రార్థనతో ఆరంభించుకున్నాము. తండ్రి అయిన తండ్రికి, కుమారుడైన తండ్రికి, ఆత్మైన తండ్రికి, ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగంలో ఉన్నట్లు ఘనత, కీర్తి, మహిమ, ప్రభావములు ఆయనకి కలుగును గాక. ఆమేన్. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక రోజున ప్రభువా మన తండ్రి మాకు దానముగా ఇచ్చిన దానకర్త, నీకు వందనములు, స్తోత్రములు నాయన. మీ పాదముల చెంతకు ఆకర్షించుకున్న శక్తిమంతుడా, బలవంతుడైన దేవానికి స్తోత్రము నాయన. తండ్రి ఇప్పుడు కూడా తండ్రి నేను ఆత్మతో సత్యంతో ఆరాధించు భాగ్యం దయచేయండి దేవా. నీ త్రిత్వ సన్నిధిని ఇక్కడ బలముగా దించేయండి. దైవజనుల, ప్రవక్తల, పర్లోక పరిశుద్ధుల ఆత్మను ఇక్కడ ఉంచండి. దేవదూతల సంచారం ఇక్కడ ఉంచండి. మనల్ని ఈ దేవాలయం ఈ మహిమతో నింపమని తండ్రి అన్నిటి ద్వారా మీరు మహిమ అందుకోనండి. తండ్రి ప్రభుత్వం మీరు తండ్రి నాన్న మీ మా పట్ల మీ చేతంలో జరిగించి మీకు ఇష్టమైన వధువులుగా తయారయ్యకు నా విధేయులు కాగల తండ్రి ధాన్యత ఈ సన్నిధి సహవాసం ద్వారా అందరికీ దయచేసి మహిమ అందుకొనమని వరుడుగా రానున్న యేసునామని ప్రార్థించిన పరమ తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించుకోండి. క్రైస్తవ కీర్తన నుండి 2వ పాట. అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. ఆనాది దేవుణ్ణే, ఆనాది దేవుణ్ణే, అనంత దేవుడై ఉండే అనాది
తెలుగు క్రైస్తవ కీర్తనలో 65వ పాట 6వ చరణం నుండి పాడుకోవచ్చు. చివరిలో ఆనందకరమైనది మన బ్రతుకుతో. ఆనందకరమైనది మన బ్రతుకెంతో, ఆశ్చర్యకరమైనది మన బ్రతుకెంతో, అద్భుతకరమైనది మన బ్రతుకెంతో, ఉపయోగకరమైనది. జ్ఞాని నేత్రములకు అనుగాని ఇతర, జ్ఞాని నేత్రములకు అనుగాని ఇతర, మానవుని నేత్రాల కానుటెట్లుండును. ఆనందకరమైనది మన బ్రతుకెంతో, ఆశ్చర్యకరమైనది. అందరకును నిత్యము కావలసిన వన్నీ గలవు సృష్టిలో అందించు మన తండ్రి, అందుకొనుట మనము వందనము చేయుట, అందుకొనుట లెక్క. కందాని నక్షత్రాలన్నీ సరకులే మనకు, ఎందరు వాడిన ఎన్నో మిగిలియుండు. అందించిన వందినందరము ధనికులమే. ఆనందకరమైనది మన బ్రతుకెంతో, ఆశ్చర్యకరమైనది మన బ్రతుకెంతో, ఉపయోగకరమైనది. ఎండాకు పన్ను లేదు, అది ఉచితంబు, ఎవరును పంగడుగారు. వెన్నెలకు పన్ను లేదు, విభుడడుగడు పన్ను, గాలికి పన్ను లేదు, ఏలి కడుగడు పన్ను, వర్షానికి పన్ను లేదు, వారాసుడడుగడు పన్ను, మొలుచూటకు పన్ను లేదు, ముఖ్యుడడుగడు పన్ను, జన్మానికి పన్ను లేదు, జనకుడడుగడు పన్ను, వయస్సునకు పన్ను లేదు, పరమాత్ముడడుగా పోడు సరకు పన్ను లేదు. తండ్రి పన్నడుగాడు తగిన స్తుతి చేయుటే, తండ్రికి ఇచ్చు పన్ను తగినట్లు నడచుట, తండ్రికి ఇచ్చు పన్ను తనవారించుచుట,
నమ్మిన తండ్రి నీవు నమ్మవలయు ఇన్నిటిలో నీవే ఎక్కువ తండ్రికి నిన్ను బట్టి లోక నిర్మాణము చేసే అన్నిటికన్నా కరిగొండు నీ తండ్రి కిన్నోరావై ఉండకున్నా జరుగును అన్నీ ఆనందకరమైనది మన బ్రతుకెంతో ఆశ్చర్యకరమైనది మన బ్రతుకెంతో అద్భుతకరమైనది జీవాంతమందు మనకు పరలోకమున జీవాభివృద్ధి కలుగు చావు వెనుక వేరు చావేయుండబోదు దేవాదూతలలోను దివ్యస్థితి అందున్న పావనులైనట్టి భక్తవరులతోను జీవించుచుందు చిరకాలము వరకు దైవ సన్నిధి మనకు స్థానమయ్యుండును ఆనందకరమైనది మన బ్రతుకెంతో ఆశ్చర్యకరమైనది మన బ్రతుకెంతో అద్భుతకరమైనది దేవాదూతలు సృష్టికి ప్రజలందరకు కావాలి బంటులైరి దేవుని నిత్యపు దీక్షతో కొల్తురు ఏవేవి ఆయన ఎంచి చెప్పునో వాటిని ఆ వెంటనే చేసి ఆనందపడుతురు పవనునిగా మారు పాపింగూర్చి మంచి భావంబుతో గొప్ప పండుగ చేతురు ఆ విమలాశీలులు ఆత్మస్వరూపులు కావున కంటికి కానరాకుందురు దేవుని ప్రార్థించి దృష్టింపవచ్చును చావు వేళను వచ్చి సంతోషముగా మనలను ఈ విపత్తుల నుండి ఎత్తుకొని వెళ్ళుదురు ఎవరి వశముగా నివారు చేతురు ఈ విధముగా స్నేహితులు వారు సేవకులన్నాను స్థిరబంధువులన్నాను దేవాదూతలే దేవాదేవునికి సాకీర్తి ఆనందకరమైనది మన బ్రతుకెంతో ఆశ్చర్యకరమైనది మన బ్రతుకెంతో అద్భుతకరమైనది పరమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ నియమగును అరుదించు నీ రాజ్యము పరమున నీ కోర్కే జరుగునట్లు జరుగు ధరణి పైన కూడా జరుపు మన్నను నేడు క్షమించు
నీ నేత్రములకు అనుగా నీ ఇతరా నా నీ నేత్రములకు అనుగా నీ ఇతర మానవుని నేత్రాల కానుటెట్లుండును ఆనందకరమైనది మన బ్రతుకెంతో ఆశ్చర్యకరమైనది మన తెలుగు క్రైస్తవ కీర్తన నుండి 97వ పాట. త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము తండ్రి త్వరగా వచ్చు ప్రభువా చురుకు త్వరగా వచ్చు ప్రభువా చురుకు ధనమేమోనే త్వరపడగలను ధనమేమోనే త్వరపడగలను త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము తండ్రి నేనిక సిద్ధముగా లేనని తెలిసినది నిరుకుగానన్ పరిశుద్ధాత్మయే నన్ను గానన్ పరిశుద్ధాత్మయే నన్ను కడకు సిద్ధము చేసి కొనును కడకు సిద్ధము చేసి కొనును త్వరగా రానున్న యేసు త్వరగా రమ్ము తండ్రి రాకడ సామీప్యం మన్నా లోకము హేళన చేయు లోకముతోని సంగము కూడా లోకముతోని సంగము కూడా ఏకామాయను ఏమి చేతును ఏకామాయను ఏమి చేతును త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము తండ్రి ప్రతివాని మతికి రాకడ ధ్వని వినిపించుమో దేవా చితి నిమిత్త మిదియే ప్రార్థన చితి నిమిత్త మిదియే ప్రార్థన స్తుతి చేతుము నీ కనుదీనంబును స్తుతి చేతుము నీ కనుదీనంబును త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము తండ్రి విశ్వాసుల నీటి రాకడ విశ్వసింపరంచు చెప్పి విశ్వాసముతో పోగొట్టుకొనక విశ్వాసము పోగొట్టుకొనక విశ్వాసము చేపట్టుకొందును విశ్వాసము చేపట్టుకొందును త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము తండ్రి ప్రభువైన యేసు రమ్మను ప్రార్థన నేర్పుమో ప్రభువా సభలకు మాత్రమే కాక ఇతర సభలకు మాత్రం కాక ఇతర జనులకు కూడా నిదియే ప్రార్థన జనులకు కూడా నిదియే ప్రార్థన త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము తండ్రి రాకడ నమ్మిక అడిగి పోక ముందే రమ్ము
చేయక మానదు త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్ము. తండ్రి జనక సుతాత్మలకు స్తుతులు సంగవధు వల్ల భువిని మనసున స్తుతి కార్యము తప్పమని మనసున స్తుతి కార్యము తప్పమని పని ఏమున్నది భక్త జనాలికి పని ఏమున్నది భక్త జనాలికి త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్మో తండ్రి. వాక్యం చదువుకున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు చదువుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఏదనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుల కొరకు సహితము ఒకడు చనిపోవట అరదు. మంచివాడి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమిక్కను పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడు చేత మరి నిశ్చయంగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఎట్లనగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలా ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైను. ఏలైనగా ధర్మశాస్త్రం వచ్చిన దొరక పాపము లోకంలో ఉండేను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలను. ఆదాము రాబోవు వారికి గురితై ఉండదు. అయితే అపరాధం కలిగినట్టు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించాను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షా విధి కలిగినట్టు ఆ దానం కలగలేదు. ఏలైనగా తీర్పు ఒక అపరాధ మూలంగా వచ్చినదే శిక్షావిధికి కారణమయ్యను. కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడటకు కారణమైను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకరి ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమైనో అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకు అందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏదైనా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో అలాగే ఒక విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరి అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను. అయినను పాపము మరణము ఆధారం చేసుకుని ఎలాగేలినో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితంగా విస్తరించును. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును. సన్నిధి క్రమం జరిగించుకున్నాం. ప్రభు
సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రోకెదము. ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. దైవరక్షణ స్తుతి. శక్తివైన దేవ, నీవు మానవులకు జీవరాశులకు శక్తి ఇచ్చినావు. అందువలన వారు నడవగలరు, పని చేయగలరు. గనుక నీకు కీర్తి కలుగును గాక. మరియు నీవు నన్ను నేటి వరకు కాపాడుచు నడిపించు వృద్ధలోనికి తీసుకుని వచ్చుచున్న నీ శక్తిని తలంచుకొని స్తుతించున్నాను. నా విషయంలో ఎంత గొప్ప కష్టమైన పని అయినను అసాధ్యమైన పని అయినను చేసి పెట్టగలవు. గనుక నా శక్తి కొలది నిన్ను కీర్తించుచున్నాను. ఆమేన్. సర్వాంబులో నీవు సర్వమయ్యున్నావు, సర్వాంబులో నీవు సర్వమయ్యున్నావు. నిర్వహించితివిరా నిఖిల కార్యములు, నిర్వహించితివిరా నిఖిల కార్యములు. సైతాన్ని ఎదిరించి సూత్రాలు చెప్పు. ఓ త్రియక దేవుడైన తండ్రి, సాతాన్ని ఎదిరించాలని నీ వాక్య గ్రంథంలో రాయించినాం. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమును వాటిని ఎదిరించున్నాము. మా ఎదిరింపుల వలన సైతానికి వేదన నిస్సత్వ కలిగించును. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంఘంలో జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తుల తండ్రి, మేము సాతాన్ని ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయం. శత్రువు బలవంతుల మీద మీకు అధికారం ఇచ్చున్నానని లూకా 10 రాయించినాం. కాబట్టి మా తండ్రి అధికారంలో మేము వాడుకునే కృప దయచేయమని ప్రభు నామంలో వేడుకొంచున్నాం. సర్వలోకంలో సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో, సర్వలోకంలో రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామంలో, సర్వలోకంలో ఆదరించి ఆయతపరచిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో, త్రియేకదేవ నామంలో, గాలి లోకంలో బతకంలో సాతాన అనుచరులారా, దురాత్మల సమూహంలారా, దెయ్యంలారా, భూతంలారా, పిశాచంలారా మీరులను ఎదిరించుతూ గద్దించిన కనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించమని త్రియేకదేవ నామంలో మీకు ఆజ్ఞాపించున్నాము. ఓ సైతానా, యేసుక్రీస్తు ప్రభు సాతాను అతని అనుచరులను పాపములను పాప ఫలితములను జయించి నరకంలో వేసినారని దైవగ్రంథంలో ఉన్నది. అది ఎవరికి బదులుగా చేసిన జయమని అనుకుంటున్నావు? నీకు బదులుగా చేసిన జయమని మురుస్తున్నావా ఏమిటి? లేదు, ఆయన మా కొరకు చేసిన జయము, అది మా జయము. మేము జయించినట్లే. జయించిన వారి మీద ప్రగల్భాలు చూపించడం వల్ల నీకేమి ప్రయోజనము? నీ మరింత పాపం పోగు చేసుకొచ్చున్నావు. లోకంలోని భక్తులందరినీ ఇలాగే చేతువేచున్నావు. పరిచయ పత్రిక. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు గనుక నీకు పరిచయ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చేయను, ఆ తర్వాత మేము నీకు కనబడి మా పరిచయ పత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది. సాతాన సర్పమ సర్వకార్యం శ్రమతో కూడిన చావు నీకు, నల్లని బాధించినప్పుడల్లా రాత్రులు పడిన శిక్షలు పైబడి నీకు, యూఫ్రటీస్ నదుల భూతంలో కలిగిన దుర్గతి కలుగు నీకు, విజ్ఞప్తి పత్రిక వెల్లడించకముందే కంపం భీతి కలుగు నీకు, హేడెస్సలు మాడతానైతే హింస నీకు, కర్మగతం యుద్ధం హడలు నీకు, కడతరిని మొటికాని నీకు, అగ్నిగుణమనంతని ఆశ నీకు. సైతాను క్రియాలకు సర్వనాశనము, సైతాను క్రియాలకు సర్వనాశనము, నీ తలంపులకెల్లా నెరవేర్పు నిజము, నీ తలంపులకెల్లా నెరవేర్పు నిజము. సమర్థం ప్రార్థన. దేవా, జీవరాశులను గురించి, వృక్షాలను గురించి, శాపము పొందిన భూమిని గురించి, ఆకాశమందున వాటిని గురించి అప్పుడప్పుడు ప్రార్థించుటకు పూనుకున్నాను. దేవా, మానవులకు హాని చేయు క్రిములను గురించి, ఇతర జీవరాశులను గురించి ప్రార్థించుటకు పూనుకున్నాను. దేవా, నీవు కలుగజేసిన సమస్తమును దీవించమని ప్రార్థించుటకు పూనుకున్నాను. ఆమేన్. స్వరమిదిగో కొను మీ
వరరాజా నిన్ను గూర్చి నిరతము పాడనేమో మరియు పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపు తనువు నాదిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపు మీరా ప్రార్థనలు. దేవుడు అబ్రహాముతో నేను చూపించే దేశములకు వెళ్ళమని చెప్పినప్పుడు ఎట్లు పోవాలను అని అడగలేదు. మరియు దేవుడు అబ్రహామునకు కుమారుని ఇచ్చేదనని వాగ్దానం చేశాను. అబ్రహాము ఎలాగిస్తావు, ఎప్పుడు ఇస్తావు అని ప్రశ్నించలేదు. దేవుడు మాట నమ్మి ఊరకుండెను. కుమారుడు ఆలస్యముగా జన్మించినను విశ్వాసము చెడలేదు. శారా నమ్మలేదు కానీ నవ్వినందుకు ప్రభువు కోపపడెను. అబ్రహాము కూడా నవ్వినాడు కానీ దేవుడికి అసాధ్యమైనది లేదని నమస్కరించి నమ్మాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు ముగ్గురుగానున్న యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి 2000 సంవత్సరం నుండి కనిపెట్టుచున్నాము. మనం ప్రార్థించి నమ్మి విసుగు కనుక సిద్ధపడవలను. రాకడకు సిద్ధపడటలో అబ్రహాము యొక్క విశ్వాసము దయచేయడు అని నమ్మి నీకు నమస్కారములు చెల్లించుచున్నాము. ఆమేన్. ప్రభువైన యేసు రమ్మను ప్రార్థన నేర్పుమో ప్రభువా సభలకు మాత్రమే కాక ఇతర సభలకు మాత్రమే కాక ఇతర జనులకు కూడా నిదియే ప్రార్థన జనులకు కూడా నిదియే ప్రార్థన త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్మో తండ్రి. ప్రకటన స్థుతులు. ప్రకటన 18:20 దూత చెప్పినది, పరలోకమా పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా దాని గురించి ఆనందించి ఏదైనా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. ప్రకటన 19:1-7 పరలోకంలోని జయశబ్దము ప్రభువుని స్తుతించుడి. రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లును. ఆయన తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవి. తన వ్యభిచారంతో భూలోకములు చెప్పిన గొప్ప వేషకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను. మరి రెండవసారి వారు ప్రభువుని స్తుతించి అనేది ఆ పట్టణ పొగ యుగయుగముల పైకి లేచున్నది. అప్పుడు 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువుని స్తుతించి అని చెప్పుచూ సింహాసనాసీనుడైన దేవునికి నమస్కారం చేసింది. మరియు మన దేవుని దాసులారా, ఆయన భయపడి వాళ్ళేరా, కొత్త వారేమి గొప్పవారేమి మీరందరూ ఆయన స్తుతించి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చాను. అప్పుడు గొప్ప జనసమూహ శబ్దంను, విస్తారమైన జనముల శబ్దంను, బలమైన ఉరుముల శబ్దంను పోలిన ఒక స్వరము సర్వాధికారి ప్రభువునకు మన దేవుడే ఎలుచున్నాడు, ఆయన్ను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచదమని చెప్పగా వింటిని. ఆమె సంగమంతాయో వృద్ధి చెందగా తండ్రి పొందు పుత్రుడొందు ఆత్మ వందు నిత్య కీర్తి హల్లెలూయాలు హల్లెలూయాలు ఆమేన్. ధ్యానం జరిగించుకున్నాం. కళ్ళు మూసుకొని ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనములు స్తుతులు స్తోత్రము నాయన. తండ్రి ప్రభు యేసయ్య దేవిదిగో తండ్రి, నీవు సర్వశక్తిమంతుడవు తండ్రి, సమస్తము సాధ్యమని తండ్రి నాకు సాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని సెలవిచ్చిన బలవంతుడవు, కాపుదల కర్తవు, మా విమోచకుడమై ఉన్నందుకు నీకెన్నో స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. ఇదిగో నూతనమైన రోజు మాకు దానంగా అనుగ్రహించావు. మీరు అక్కడ ఎప్పుడు మా పోకడ ఎప్పుడో మాకు తెలియదు కానీ తండ్రి రఫా, నీ నచ్చితమైతే నీ అక్కడ ఆలస్యమైతే రఫా ప్రతి ఒక్కరికి
నా దీర్ఘాయుష్కాలము కాపుదల ఆరోగ్యం ఇచ్చి నా సజీవ గుంపులో తండ్రి మేకమెక్కగల ధన్యత పొందినట్లుగా సహాయం చేయమని ఆ ప్రభువుని వేడుకుంటకు ఆ ప్రభువుని మరి మనము మన దృష్టి అంతటినీ ప్రభు వైపే సర్వాధికారి వైపే మనము మన దృష్టిని నిలపవలసిన వారమై ఉన్నాము. మరణం యొక్క పాతాళలోకం యొక్క తాళపు చేతులు ఆ స్వాధీనంలో ఉన్న వెనసను ఇచ్చిన మా దేవ మరణం కొట్టివేసి ఆయుష్కాలము పొడిగించి ప్రభుదిగో తండ్రి హిజ్కియా విషయంలో ఎటు రీతిగా తండ్రి చేసావు ప్రభు అటు రీతిగా ప్రతి ఒక్కరి విషయంలో తండ్రి ఆయుష్కాలము దానముగా ఇవ్వగల శక్తి అవిమోచకుడైన యేసయ్య వైపే సజీవుడు మా మరణమును జయించి లేచిన మృత్యుంజయుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు వారి వైతే మన యావత్తు దృష్టి యావత్తు మనం నిలపవలసిన వారమై ఉన్నాము. స్తోత్రములు తండ్రి. ఆయన తండ్రి మాలోని తండ్రి శరీర ఆత్మీయ జీవనంలో నాన్న తండ్రి జీవం తగ్గిపోయినప్పుడు తిరిగి జీవం ఇచ్చి ఈ జీవంతో నింపి మమ్మల్ని పునరుద్ధరణ తండ్రి ఉజ్జీవింపజేసే బలవంతుడానికి వందనాలు అర్చు ఆ ప్రభువునే స్తుతించవలసిన వారమై ఉన్నాము. తండ్రి నీకు వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభు. శక్తిమంతుడ బలవంతుడ నా తండ్రి ఆశ్చర్యకరుడు దేవైదుగో ప్రభు. ఆయన తండ్రి నేటి దినంలో నీ సన్నిధిలోకి పరిగెడు రాగల భాగ్యం ఇచ్చావు దేవా స్తోత్రం. నాయన తండ్రి నిన్ను బాధ పెట్టి నీ ఆత్మను దుఃఖపరిచేటువంటి కార్యములు మేము ఇంటి కార్యములు చేసి ఉన్నాము తండ్రి. తను దుఃఖపరిచే కార్యములు ప్రభా తండ్రి యేసయ్య తండ్రి మేము బహుగా ఫలించకుండా ప్రభు ఉండటం వల్ల నీకు తండ్రి అపకీర్తి అలాంటి రీతిగా మేమేమైనా ప్రభా నీకు సాక్ష్యం ఉండలేకపోతున్నామేమో దేవా తండ్రి అమలు క్షమించమని ప్రభుని అడుగుదాం దేవా యేసయ్య. నన్ను ప్రభుగా నీ సన్నిధిలో మానసి పాపములు కనబడినట్టుగా అవును దేవా తండ్రి ప్రభా తండ్రి యేసయ్య నీకు వందనాలు ప్రభా తండ్రి గొప్ప పరిశుద్ధుడవు అన్న తండ్రి నీకు వందనాలు. నిష్కలంకమైన పావరమ్మ యేసయ్య పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రం తండ్రి. పరిశుద్ధమైన ఆత్మ గలవాడు తండ్రి తండ్రి స్తోత్రం స్తోత్రం. నాయన అట్టి నీ బిడ్డలమైన నీ పిల్లలమైన మేము తండ్రి ఏ విషయాల్లో తండ్రి పరిశుద్ధత కలిగి ఉండలేకపోతున్నాము తండ్రి. పరిశుద్ధత నుండి పడిపోతున్నాము లేస్తున్నాము పడిపోతున్నామేమో తండ్రి. దేవా తండ్రి ప్రభు మమ్మల్ని క్షమించి దేవా మా తప్పుదములు తండ్రి మా అతిక్రమ క్రియలు మా విధేయత కార్యములు దేవా నీ ఆత్మను ఈ పరిశుద్ధమైన ఆత్మను దుఃఖపరిచే క్రియలు నా ప్రభు నీ ఆత్మను దూషించే వారికి ఇహబంధ పరమందు తండ్రి ఎప్పుడు కూడా తన క్షమాపణ ఉండదన్నా దేవా. దేవదర్శన పాపం తండ్రి నాన్న ఇతర తప్పిదములు తండ్రి సృష్టిని ఆరాధించడం సృష్టిలోని వాటిని ఆరాధించడం మనుషులను ఆరాధించడం ప్రభా విగ్రహములను ఆరాధించడం తండ్రి ఇతరమైన తప్పిదములు మేమేమేమి కలిగి ఉన్న వాటన్నింటినీ మేము క్షమించమని ప్రభుని అడుగుదాం. ప్రభుత్వానికి వందనాలు. పరిశుద్ధమైన జనకానికి వందనాలు స్తోత్రం. ఆయన ఆయన తండ్రి మీరు దగ్గర మీ సుగుణములు మీ లక్షణాలు మాకు దానముగా ఇచ్చి మీరు మమ్మల్ని సృజించారు. ఆది తల్లిదండ్రులు సృజించారు కానీ దేవా అవిధేయత ఒక చిన్న అవిధేయత వల్ల ప్రభు ఇదిగో తండ్రి ఆయన ప్రభు సమస్తము తండ్రి మన తండ్రి ప్రభు ఇదిగో ఆయన ఇదిగో తండ్రి క్రమం తప్పినట్టుగా మరణమే లేని లోకంలోనికి మరణం ప్రవేశించి పాపము వలన శిక్ష వ్యాధి మరణములు ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ఏడుపు పండ్లు కొనుక్కుంటా అనేది ఈ రోజుల్లో ఈ భూమి మీద మేము చూస్తున్నాం తండ్రి. దేవా యేసయ్య నీ విధేయత వల్ల మనలా తండ్రి ఆ మరణాన్ని కొట్టివేసి మరణమే లేకుండా మరణించినప్పటికీ నీ ఆత్మని సన్నిధికి చేరినట్లుగా మరణించకుండా నేను రాకడలో ఎత్తబడి మన ప్రభు నీ సన్నిధికి చేరినట్లుగా మీరు గొప్పదైన తండ్రి మార్గం ఏర్పరచిన యేసయ్య నీకు వందనాలు నడుచు మా సమాధానాధిపతి యేసు ప్రభువాన్ని మనం స్తుతించవలసిన వారమైనాము. దేవానికి వందనములు స్తోత్రములు. నాయన సమాధానాధిపతిగా తండ్రి మీరు వచ్చినందుకు స్తోత్రములు ప్రభు. మీరు సమాధానం ఏర్పరచుకున్నా ఉంటే తండ్రి మేము ఇటు రీతిగా నీ సన్నిధిలో కూర్చునే వారమే కాదు నీ సన్నిధిలోనికి మేము ప్రభు రావడానికి కూడా అర్హులం కాదు దేవా తండ్రి. అలాంటి నాయన ప్రభు గొప్పదైన సమాధానం ఏర్పరిచిన యేసయ్యానికి వందనాలు.
మా కొరకు నీ రక్తము చిందించి సమస్త పనులు ముగించి సమాప్తమైన నీ ఆత్మను తండ్రికి అప్పగించి తండ్రి కృపార్చన కూర్చున్నందుకు స్తోత్రం నాయన. అందరి నిమిత్తం విజ్ఞాపన కలైన ప్రభు చేస్తున్న తండ్రి స్తోత్రం అని యేసుని యేసు ప్రభువాన్ని మనం స్తుతించవలసిన వారమన్నాము. దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి. మీరు నేను కార్చిన ప్రతి రక్తము బొట్టు బట్టి నీకు వందనాలు స్తోత్రం అనొచ్చు. ఆ ప్రభువుని స్తుతించవలసిన వారమైనాము. ఈ శాపం పొందిన భూమిని విడిపించుటకు దేవుని కుమారు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులాశతో నాయన ప్రభు తేరి చూస్తున్నదంటే తండ్రి. ప్రభు మేము నీ రాక కొరకు ఎదురు చూస్తున్నాం దేవా తండ్రి. నీకు వందనాలు. శాపం పొందిన భూమి తండ్రి, శాపం పొందిన మనుషులు అందరూ కూడా తండ్రి విమోచింపబడడానికి మీరే శాపగ్రస్తులుగా ప్రాణం వేలాడినందుకు మీ 5 గాయంలో మీ పవిత్ర పావన రక్తంను కార్చినందుకు నీకే వేల సంస్థుతులని స్తుతించవలసిన వారమైనాము ప్రభా. ఈ లోకంలో మమ్మల్ని ఎవరు విమోచింపగలరు తండ్రి? మమ్మల్ని ఎంతమంది ఎవరైనా ప్రభా అభిమానించినా ప్రేమించినా మా తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ తండ్రి మమ్మల్ని విడిపించలేరు ప్రభా, గెలిపించలేరు తండ్రి. యేసయ్య మీరు పనులు జరిగించారు మా పక్షంగా. మీరు మమ్మల్ని మీ పాపం నుండి విమోచించారు. ఆ పాప ఫలితము పాప తండ్రి శిక్ష మరణము నుండి తండ్రి విడిపించి మరణాన్ని జయించటకు మీరు గెలిచి మాకు గెలుపు ఇవ్వడకు సహాయము తండ్రి అందించటకు సహాయం ప్రభు సిద్ధంగా ఉన్నారు కాబట్టి యేసయ్య మీకు స్తోత్రం తండ్రి అని ప్రభునే స్తుతించవలసిన వారమైనాము. మీరు తండ్రి చిత్తములకు విధేయులు అయ్యారు కాబట్టి విధేయత చూపారు, విజేతగా నిలిచారు తండ్రి. మేము కూడా నేను మీకు విధేయులుగా ఉంటే నా పాపములు తండ్రి అసహించుకుని నీ వాక్యములకు లోపడితే తండ్రి మీరు విజేత అయినట్టుగా మేము విజేతే, మేము జయం పొందగలం తండ్రి. కాబట్టి నాయన ఉదయకాల సమయం ఎదుగు ప్రభు ఏ విషయంలో మమ్మల్ని మేము సరి చేసుకోవాలి పరిశుద్ధాత్మ తండ్రి మీరే దిగి వచ్చి మమ్మల్ని ఒప్పింపచేయడానికి ప్రభు నేను పరిశుద్ధాత్మ దేవుడిని బ్రతిమాడదాం. పరిశుద్ధాత్మ తండ్రి మా మంచిగా దిగి రండి తండ్రి. మీరే మమ్మల్ని ఒప్పింపజేసే దేవుడు, మీరే సంగతులు జ్ఞాపకం చేసే దేవుడు, మీరే సమస్తమైన సంగతులు వివరించే దేవుడు నాన్న తండ్రి అనేసు ఆ పరిశుద్ధాత్మ దేవుని అడుగుదాం. పరిశుద్ధాత్మ తండ్రి అన్న మీరు మా మంచిగా దిగి రండి దేవానికి వందనాలు స్తోత్రం హల్లెలూయా తండ్రి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం నాయన. దేవానికి వేలాది వందనాలు ప్రభా తండ్రి. ఇదిగో నాయన ప్రభా మేము నీకు విధేయులాగటమే నీకు ఇష్టమైనది నాయన. నీకు వందనాలు స్తోత్రం నాయన. మేము బలి ఇచ్చట కన్నా నీ మాట వినట శ్రేష్టం అన్నావు తండ్రి. ఈ మాట వినేవారిగా మేము ఉండగల భాగ్యం దయచేయండి తండ్రి. ఈ స్తోత్రం నాయన. ప్రభా ఇదిగో తన మానవ శరీరంలో ఉన్నంత కాలం ఏదో రీతిగా చెడు వింటున్నాము, మేము చెడు చూస్తున్నాము, చెడు మాట్లాడుతున్నాము, చెడు నలతలు తండ్రి నైజము చెడు నైజం కలిగి ఉన్నామేమో. అన్నింటిని బట్టి మమ్మల్ని మాతాపిదాలు క్షమించండి దేవా అంచా ప్రభువునే బ్రతిమాలుకున్నాము తండ్రి. మమ్మల్ని నాన్న మాతాపిదములు అన్నిటినీ నేను క్షమించండి. మా పాపములు పోనట్లుగా హిమమంతా తెల్లని వారుగా ఉన్నట్లుగా ఈ పరిశుద్ధ రక్తంతో ఈనాడు కడగండి తండ్రి. మా రక్షణ వస్త్రంని కడగండి దేవా. మా శరీర ప్రాణాత్మని తండ్రి, హృదయాన్ని మనసుని తలంపుని కడగండి తండ్రి అని ప్రభువుని వేడుకున్నాము దేవా. మమ్మల్ని బాగా కడిగి మమ్మల్ని తండ్రి పరిశుద్ధపరచండి నాయన తండ్రి. పరలోకంలో నీ సన్నిధిలో నిలిచి ఉండాలంటే పరిశుద్ధులైన నిన్ను, మహిమ రూపం కలిగిన నిన్ను మేము చూసి నిన్ను స్తుతించాలంటే దేవదూతల సైతం వారి రెక్కలతో 2 రెక్కలతో కళను 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటాంట దేవా. మరి మేము మా పరిశుద్ధత ఏమాత్రము తండ్రి ఆయన మేము ఇక్కడ భూమి మీద ఉన్నంతకాలం మేము తండ్రి పరిశుద్ధులుగా ఆయన తండ్రి తండ్రి పవిత్రత యావత్తు పవిత్రత ఎంతని నన్ను రక్తంతో కడుక్కుంటూ శుద్ధి చేయబడితేనే మేము అక్కడి సన్నిధిలో నిలవగలము, నేను స్తుతించగలము, మీ మహిమను తండ్రి ఆస్వాదించగలము ప్రభా దేవా. అట్టి దేవా పరిశుద్ధత పవిత్రత అనేది ఈ సన్నిధిలోనే మాకు దొరుకుతుంది కాబట్టి దేవా బాగా మమ్మల్ని కడగని దేవా. నాన్న తన నిత్య నివాసంలో శాశ్వత నివాసంలో నీ చెంతనే కూర్చోవాలంటే ప్రభా మేము నాన్న తండ్రి నన్ను ఎటు రీతిగా నాన్న ప్రభా ఆ మహిమను ఎలాగ మేము తండ్రి నాన్న తట్టుకోగలం దేవా. కాబట్టి ప్రభా నిన్ను దేవుని చూసి నేను అరుడు బ్రతకడన్నావు దేవా. మరి పరలోకంలో నిన్ను చూసి సన్నిధిలో నీ సముఖంలో కూర్చోవాలి, నేను స్తుతించాలి ప్రభా. కాబట్టి హృదయ శుద్ధి గల వారు దానిలో వారు దేవుని చూసిందన్నావు. మేము శుద్ధి లేనిదే నేను చూడలేము తండ్రి. కాబట్టి దాని కొరకు కావాల్సిన ప్రతి విధమైన శుద్ధిని నీ సన్నిధిలో కూర్చున్న ఆకులు లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకు అందరికీ కూడా తండ్రి
ప్రభా నీ బిడ్డలైన వాళ్ళందరికీ కూడా అటు శుద్ధి భూమి మీద ఉండగానే పొందుకోగల స్థితి ఈ సన్నిధి సహవాసంలో అందరికీ దయచేయమని నీతో సహవాసం చేసే అనుభవం ప్రతి ఒక్కరు కలిగి ఉండనట్లుగా ప్రభు ఇదిగో వారి కాల సమయంలో అందరినీ కడగండి తండ్రి బాగా కడిగి శుద్ధిని దయచేయండి పరలోకంలో నిలిచి ఉండి స్థుతించగలటువంటి అటు గొప్పదైన శుద్ధి మాకు కావాలి తండ్రి స్తోత్రం ఆయన ప్రతి ఒక్కరిని దృష్టించడానికి స్తోత్రం ఆయన ప్రభు దేవానికి వందనాలు ప్రతి ఒక్కరిని కడుగుతున్న దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రం ఆయన తండ్రి వందనాలు ప్రతి ఒక్కరిని పెండి మార్పులుగా అలంకరిస్తున్న దేవాన్ని మహిమస్తులను ధరింపు చేస్తున్న తండ్రి స్తోత్రము నాయన ఇక మాకు ఇంకా ముందుకున్న మా నీ జీవితాల పరుగు ప్రభు నీ చేతులకి నాన్న ప్రభు అప్పగిస్తున్నాం తండ్రి దేవైగా మీరు మమ్మల్ని కడిగి శుద్ధి చేసినప్పుడు మేము మరలా తండ్రి ఇదిగో ప్రభు నీకు ఇష్టం లేని కార్యంలో పడటం నీకు ఇష్టం కాదు కాబట్టి నాయన ఈ ఆత్మబలంతో మమ్మల్ని నింపండి ఆనాడు ఏలియాకు చెప్పావు ఇక ముందుదైనా తండ్రి శక్తి మించిన ప్రయాణాన్ని ముందున్నదన్నా తండ్రి నీవు తండ్రి దినామో శరీరాహారంతో పోషించడమే కాకుండా ఆత్మబలంతో నింపి 40 రాత్రి పగలు ప్రయాణమయ్యి ఓరేపు కొడుకు వెళ్ళి నీ దర్శన భాగ్యం పొందుకున్నాడు ఏలియా ప్రవక్త మరి దేవా మా శక్తి మించిన ప్రయాణం మాకు ఉన్నదో లేదో మాకు తెలియదు తండ్రి దేవా తండ్రి మీరు మమ్మల్ని శరీరాహారంతో కాక నేను ఆత్మీయ తండ్రి నన్ను ప్రభు బలము నీ ఆత్మ నింపుదలతో మమ్మల్ని నడిపించడమే కాకుండా మీ శరీరంలో భోజనం కూడా తండ్రి ఊర్ధ్వలోకంకి ఎగిరగల అరే ప్రభు ఆరోహణ బలం పొందుటకు వాళ్ళ అక్షరంగా ఏర్పట్టుకుని ఈ శరీరంలో కూడా అనుదిన మాకు దానంగా ఇవ్వండి తండ్రి ప్రభు మీరిచ్చే బలము మీరే జీవాహారముగా దిగి వచ్చానన్నా నిన్ను నన్ను భుజించేవాడిని శరీరం తిని నీ రక్తం త్రాగేవాడు నిత్య జీవం గలవాడు నా ప్రభు స్తోత్రం నాయన అటు నాయన ప్రభు నీవిచ్చే బలము ఆత్మ బలము ద్వారానే తండ్రి మేము ఆ ఊర్ధ్వలోకంకి ఎగిరి రాగలము తండ్రి స్తోత్రం నాయన ప్రభు వందనాలు మరి దేవా తండ్రి మన ముందున్న తండ్రి ఆత్మకృతంలో కూడా ప్రభు తండ్రి ఏసయ్య ఆయన తండ్రి నీ చిత్తం నెరవేర్చే వాళ్ళ ఆయన ప్రభు నీ బిడ్డలుగా ఇహలోకంలో జీవించి నీకు మహిమ తెచ్చే కార్యాలు మాత్రమే మేము చేయాలి తండ్రి ఆయన ప్రభు ఇదిగో మా శరీరంతో మా నాణేంద్రియులతో నీకు మహిమ తెచ్చే కార్యమే చేయాలి వ్యర్థమైన పనులు వ్యర్థమైన తలంపులు వ్యర్థమైన ఊహలు ఆయన మమ్మల్ని వ్యర్థపరుస్తాయని రాయించే పాటలో దేవా తండ్రి ఆయన సమయాన్ని వ్యర్థం చేసుకోవడం వ్యర్థమైన పనులు మా శరీర అభిమానంలో తండ్రి నీతి సాధనలుగా ఉపయోగించకుండా దుర్నీతి సాధనలుగా ఉపయోగించి మంచి చేసేవారుగా కాకుండా చెడు చేసేవారు మేము ఉంటే తండ్రి నీకు కీర్తి ఎలా వస్తుంది తండ్రి ఈ లోకంలో మేము మంచి సాక్ష్యాలు పొందుకోగలం కాబట్టి నన్ను అందరినీ నీకు సమర్పణ చేస్తున్నాను తండ్రి మేము మా తండ్రి మా నన్ను సొంత ఇష్టం నెరవేర్చగలదిగా ఉంటే నీకు మహిమ రాగలదా తండ్రి కాబట్టి దేవా తండ్రి ప్రభుత్వంలో నన్ను నా కుటుంబంలో సర్వమానవాళి చేతిలో పెడుతున్నాను దేవా అంగీకరించండి క్షేమాన్ని కాపుదలని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి మరి మేము సమర్పణ అయ్యాక తిరిగి తండ్రి ఇది నాది ఇది నన్ను ప్రభు నా సొంతం కొరకు నన్ను ప్రభు అన్నట్టుగా కాకుండా ప్రభు తండ్రి మీరిచ్చిన తండ్రి సమయంలో నీకు వాళ్ళు వాడాలి మీరిచ్చిన తలాంతం నీకు నా రాజ్యవ్యాప్తి కొరకు వాడాలి తండ్రి సజీవంగా మమ్మల్ని నీకు తండ్రి సమర్పించుకోవాలి దేవా కాబట్టి తండ్రి మమ్మల్ని మా సమర్పణ అంగీకరించిన దేవా మా క్షేమాన్ని కాపుదలను దయచేయండి తండ్రి ఆయనకు వందనాలని ప్రభుని స్థుతించవలసిన వారమైన తండ్రి బుధవారం ఇదిగో సృష్టి కొరకు ప్రార్థన దినమున తండ్రి సృష్టి ఆవర్తన ప్రభు ఇదిగో మీరు అనుదినము అనుక్షణము దీవించండి తండ్రి దీవించండి నాయన ప్రభు అప్పుడే తండ్రి యేసయ్య ఈ సృష్టి తన కలిగిన శాపము నుండి విడుదల పొందుతుంది ప్రభు వందనాలు స్తోత్రం నాయన ప్రతికూల వాతావరణ పరిస్థితులు మీరే నాన్న తండ్రి బాగు చేయండి ఇంకో మిడతల సైన్యం అయితే అనేక రాష్ట్రాలకు వ్యాపించి తండ్రి ఇంకో పట్టణ రాష్ట్రము ఎన్నో వేల మంది ఆహారం తండ్రి మిడతలు తినివేస్తున్నట్టుగా మేము వింటున్నాం తండ్రి నాయన నా మిడతల సైన్యం ప్రభు తండ్రి నాన్న లేకుండా నన్ను చేయగల దేవుడు మీరు ప్రభు మరలా తండ్రి వాటిని వచ్చిన చోటుకి మీరు తండ్రి ఓడుకుని వెళ్ళమని ప్రభు తెగుల తర్వాత కరువు కూడా ప్రభు ఇదిగో తండ్రి పట్ట నష్టము నాయన ప్రభు కాబట్టి నాయన మీరే సైన్యంలో తండ్రి వెనక్కి పిలిచిన ప్రభు ఇటువంటి ముందుకు ఎటువంటి నాయన నష్టము రాష్ట్రం వారికి కానీ నాన్న తండ్రి దేశం వారు కలుపుకున్నట్లుగా ఆజ్ఞాపించమని ఈ పాదములు మీరు పడి వేడుకొచ్చిన నాయన స్తోత్రం నాయన అలాగే తండ్రి తెగులు పరిస్థితులు కూడా మీరే చూస్తున్నారు దినదినము తండ్రి అనేక మంది పాజిటివ్ కేసులు పెరుగుతుండగా మీరే మీ కరుణా దృష్టిని విశ్రింపచేయండి దేవా తండ్రి
మరి ఇది ఎందుకు జరుగుతుందో అని ప్రతి ఒక్కరు యోచించే భాగ్యం దయచేయండి. ఆనాడు ఐగుప్తులో మీరు 10 అద్భుతాలు మోషే అహరోను ద్వారా జరిగించారు. మరి ఆనాడు తండ్రి ఫరో రాజు తండ్రి దగ్గర ఉన్నటువంటి వారందరూ కూడా ఫరో రాజుకి నేను ప్రభుత్వం తండ్రి అనేక విషయంలో ఇది దైవశక్తి అని తెలియజేస్తారు. దేవా ఇది మనుషుల వల్ల అయ్యేది కాదన్నారు అని చెప్పారు తండ్రి. ప్రభుత్వం వేలాంటి పరిస్థితులు జరగడం ద్వారా అందరూ కూడా నిన్ను తండ్రి నిన్ను నీ గురించి ఆలోచించి నిన్ను ద్వేషించి వెదకి నేను పొందుకోగల భాగ్యం దయచేయండి తండ్రి. తండ్రి ప్రభు అనేక సూచనలు జరుగుతున్నవి. ప్రభు భూకంపాలు, కరువులు తండ్రి, యుద్ధ సమాచారం తండ్రి నన్ను ప్రభు గందరగోళ పరిస్థితులు, మనిషి రాజ్యం మీద రాజ్యము, జనం మీద జనం లేస్తున్నదేమో అన్నా తండ్రి. ఇవన్నీ నిరాకరణ సూచనలే. వేళల ప్రారంభ కాలంలో ఉన్నామేమో మాకు తెలియదు కానీ తండ్రి ప్రభా ఇదిగో సృష్టి ఆవతిని ప్రభు నీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా తండ్రి. నా ప్రభా నా తండ్రి ఎన్ని శ్రమలు అని దానంలో తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు పొందుతున్న శ్రమలు బట్టి దానంలో అనుభవించింది దేవా. కీడు వెనకాల మేలు దయచేస్తాయి, శ్రమల వెనకాల గొప్పదైన మేలు దాచించని ఆమె నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఏ ఒక్కరు విశ్వాసం నుంచి తొలగిపోకుండా ధైర్యపరచండి, బలపరచండి, వాగ్దానం గుర్తు చేయండి. ఈ శక్తిని అందరికీ నన్ను కనపరచండి. మీరు ప్రతి విధమైన సమస్య నుండి బయటకు తీసుకురావడానికి మీరు జ్ఞానోపాయం కలిగి ఉన్నారని మేము నేను సూచిస్తున్నట్టుగా తండ్రి అటు జ్ఞానోపాయం ద్వారా తండ్రి అందరినీ ప్రభు ఈ శ్రమ నుండి బయటకు తీసుకురండి, విడిపించి విమోచించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రం నాయన. ఇంకా తెగుల విషయంలో కోవిడ్-19 తెగుల విషయంలో కూడా ప్రభు ఆ వ్యాధి నడిచివేయండి. ఇంకా వైరస్ అయిన ప్రభు ఇంకా వ్యాప్తి చెందకున్నట్లుగా ఇంకా కరోనా వైరస్ క్రిములన్నింటినీ ప్రభు తండ్రి నీ రక్తంతో తండ్రి నా తండ్రి కడిగి వేయండి. నేను దహించక నేను కొమ్మరించి కాల్చివేయాలి క్రిములు ప్రభు వ్యాధిని కూడా తండ్రి అణచివేయండి దేవా యేసయ్యా తండ్రి. ఎంతోమంది 2 లక్షలాది మంది చనిపోయారు, 2 లక్షలాది మంది ఇంకా తండ్రి మన ప్రభు హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు దేవా. వైద్యుల మీద ఉండి నా తండ్రి వైద్యం జరిగించండి, రికవర్ అవ్వగల భాగ్యంగా ఇచ్చండి ప్రభా. వైరస్ బారిన మెడికల్ స్టూడెంట్లు, డాక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఇతరమైన వాళ్ళందరినీ కూడా తండ్రి స్వస్థపరచని ప్రభు వైద్యుడా నీకు వందనాలు స్తోత్రం నాయన. ప్రతి చోట కూడా తండ్రి ఈ భూమి మీద పరిస్థితులన్నీ కూడా తండ్రి వెంటనే మారిపోతుండగా తండ్రి నాయన ప్రభు ఇదిగో నీ రాజ్యము 1000 సంవత్సరాల పరిపాలన ఇదిగో తండ్రి ఎప్పుడో మాకు తెలియదు కానీ తండ్రి నేను యేసయ్య తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. అప్పటి వరకు కూడా తండ్రి నీ అందరూ విశ్వాసం వచ్చేవారు మరణం వరకు నమ్మకంగా ఉండమన్నా స్తోత్రం నాయన. మరణం వరకు నమ్మకంగా ఉండే స్థితి అందరికీ దయచేయండి. బలా నమ్మకమైన మంచి దాసుగా తండ్రి ప్రభు తండ్రి వేసే ప్రతి ఒక్కరికి నమ్మకమైన స్థితిని అందించండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు ఆయన తండ్రి. ప్రతి ఒక్కరికి నమ్మకమైన స్థితి దయచేయండి ప్రభు. నీ అందరికీ ఎవరు విడిచిపెట్టకుండా తండ్రి ప్రతి ఒక్కరిని విశ్వాసంతో నింపండి ప్రభు. బలపరచండి తండ్రి. వివిధ రకమైన అనారోగ్యంలో ప్రభు క్యాన్సర్ తండ్రి ప్రభు తండ్రి రేడియేషన్ ట్రీట్మెంట్ అనుకో మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరేనా తండ్రి రక్తంతో కడగండి ప్రభు. సంపూర్ణ స్వస్థత ఇవ్వండి తండ్రి. ఎటువంటి నాయన ప్రభు తండ్రి నాయన తండ్రి రేడియేషన్ వాళ్ళు ఎట్టినైనా తండ్రి అనారోగ్యం గురి కాకుండా మీరే తండ్రి ఆ బిడ్డని ఆత్మబలంతో తండ్రి సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి తండ్రి. స్తోత్రం ఆయన. అలాగే దేవా తండ్రి ప్రభు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డలందరినీ సమర్పణ తండ్రి. అందరినీ గాయపడిన హస్తంతో ముట్టని స్వస్థపరచండి ప్రభు. మీరే పరమ వైద్యులు. శరీర ప్రాణాత్మక స్వస్థత ఇచ్చేయండి. కేవలం శరీరం మాత్రమే కాదు మా హృదయంకు ఆత్మకు ప్రాణంకు స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి దేవా. నీకు వందనాలు స్తోత్రం నాయన. అలాగే దేవా తండ్రి ప్రభు ఆర్థిక ఇబ్బందులతో బాధపడే బిడ్డలు అనేకులు తండ్రి ప్రభు. ప్రతి ఒక్కరికి లోకంలో ఉన్నంతకాలం ఆహారం వస్త్రం నిలువునేగా అవసరం కాబట్టి దేవ వాటిని దయచేయండి తండ్రి. ఇంకా ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీవు చేసిన మేలు మర్చిపోయే వారిగా ఉండకూడదు దేవా. నీవు నేను ఇచ్చిన ప్రతి దానమును బట్టి ఈవులను బట్టి నేను స్తుతించాలి తండ్రి. స్థుతి వల్ల స్థితి మెరుగవుతుందన్నావు ప్రభు. శ్రమల్లో ఉన్నవారు సైతం స్తుతిస్తే శ్రమలు ముక్కలు అయిపోతాయని తెలియజేస్తావు దేవా. కాబట్టి తండ్రి అని ఎట్టి సమయంలో అయినా సరే ప్రభు తండ్రి ఆయన మీరు స్థుతులకు పాత్రై ఉన్నారు కాబట్టి నాయన తండ్రి మీరు స్తుతించాలి ప్రతి ఒక్కరు. కాబట్టి తండ్రి
నాయన తండ్రి నీకు వందనాలు. యోబు అయితే ప్రతి సమయంలో నేను స్తుతించాడు తండ్రి. పౌలు శీల అయితే చెరసాలలో కీర్తన పాడుచుండగా మరి తన సంఖ్యలు ఊడిపడిపోయిన వాడు దేవా. మరి తండ్రి నీకు వందనాలు, స్తోత్రం నాయన. కాబట్టి దేవా తండ్రి ప్రతి ఒక్కరిని నాన్ని నేను స్తుతించేవారుగా చేయండి తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి మీరే తండ్రి ప్రేరేపించండి. దేవానికి వందనాలు, స్తోత్రం నాయన. దేవానికి వందనాలు తండ్రి. అత్యంత ప్రేమ స్వరూపివి తండ్రి. మా ఇళ్ళంతా ప్రేమ కలిగి ఉన్నాము తండ్రి. ఇక్కడ ప్రాణాలు తోడుండండి. రాకపోకల్లో నీ దూత కావాలంచండి. నీ రక్తం కంచెగా వేయండి. బయట పరిపాటి బలి ప్రతి ఒక్కరి స్త్రీలు పురుషులైన వారిని నీ రక్తంలో కంచె వేసి కప్పండి, కాపాడండి తండ్రి. కరోనా వైరస్ బారిన పడకుండా తండ్రి సహాయం చేయండి ఆయన. నాన్న తండ్రి మీరే సహాయం చదువుకునే బిడ్డలు ఆన్లైన్ క్లాసెస్ నాన్న తండ్రి ఏంటంటే బిడ్డలకు తోడు నీ జ్ఞానంతో నింపండి. బిడ్డల తల్లిదండ్రులకు లోబడి ఉండేవారు విధిలాగా బాగా దయచేయండి. పిల్లల్లో నల్లని పీల్చినన్నింటినీ తీసివేయండి. ఎవరస్తున్న చుట్టూ నీ రక్తం కంచెగా వేయండి. వారి తలంపులు కావాలి అన్నాడు దేవా. మరి ఎట్టినైనా ప్రభు పాప బంధకాల్లో పడకుండా దుష్టుని వాడి దేవతన ఆత్మని వాడి సైన్యం వేసిన బంధిస్తున్నా మీరు బంధించండి తండ్రి అని. ఎవరస్తున్న వారు ఆయన వారు నీ కాళ్ళు మోయటానికి ఇష్టం కాబట్టి నాన్న తండ్రి ప్రభు ఎవరస్తులకి సమర్పణ చేసిన సహాయం చేయండి. మసలు వృద్ధులు వృద్ధాప్యమానం బిడ్డ నాన్న తండ్రి దేవా తండ్రి వారిని మీరే మసలు వీళ్ళు దయచేయండి. వారికి మీరు సహాయం చేయండి తండ్రి. తండ్రి లాక్డౌన్ సడలింపు వల్ల తండ్రి ఆరాధన కర్మ తీర్చారు ప్రభా తండ్రి. నీ సన్నిధికి మరి బిడ్డలు ఎవరైతే రావాలా వారందరినీ రప్పించుకొని మీరు ఆకర్షించుకోండి దేవా. అనారోగ్యవంతుని ముట్టి స్వస్థపరిచే వారికి కూడా ఒక సమయం ఇవ్వండి. వృద్ధులైన వారు చంటి బిడ్డల వారి కూడా తండ్రి ప్రభా నేను ఆరాధించాలి కాబట్టి తండ్రి ఆనాడు ఐగుప్తులో తండ్రి ఫరో మరి తండ్రి అరణ్యంలో ఇశ్రాయేలు దేవుడిని యెహోవాని ఆరాధించి వెళ్ళాలని అంటే ఫరో ఎటు రీతిగా అడ్డంకులు పెట్టాడు. మీకు సమానమైన దేవత ఈ అనారోగ్యం ద్వారా తండ్రి ఈ లాక్డౌన్ వల్ల ఈ ప్రతికూల పరిస్థితుల వల్ల తండ్రి ఇదిగో ప్రభు అందరూ నేను వచ్చి ఆరాధించలేని పరిస్థితి. ఈ దుస్థితులన్నిటి నుండి మీరు విడిపించగలవారు. ఏ తండ్రి శ్రమ అయినా సరే బాధ అయినా బాధలను బోధ చేస్తావు తండ్రి. ఈ శ్రమ ద్వారా ఏం గురిపాటో ప్రభు సర్వ మానవాళ్ళకి నేర్పించినాము. నేర్పించండి ప్రభు, నేర్పించి ఈ శ్రమను తొలగింపు చేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నాయన. ప్రభు పరిశుద్ధుడ బలవంతులను మనకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. నాన్న ప్రభా అందరూ పరిచయం చేసే బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకుని మా మిషన్ వారిని అధికారులు పెద్దల్ని వారి కుటుంబాల సేవలు దీవించండి. పనిచేస్తున్న వాళ్ళు కూడా తండ్రి దీవించి ఆశీర్వదించండి ప్రభా. తన గృహ నిర్మాణాలు, దేవాలయ నిర్మాణం, ఇతరత్ర నిర్మాణం మంచి లేకపోయిన బిడ్డల విషయంలో సహాయం చేయండి. తోడుగా వాడి ప్రతి పని మీకు సంపూర్తి జరిగించండి ఆయన. ఆయన ఉద్యోగం లేక పోషణ లేకుండా బిడ్డలు మీకే సమర్పణ తండ్రి. వివాహాలు కాని బిడ్డలు, గర్భఫలంలో ఉన్న బిడ్డలు అందరినీ సమర్పణ. అందరి విషయాల్లో తండ్రి ఘనమైన కార్యాలు జరిగించండి దేవా. ఆయన ప్రభు మొదటిగా తండ్రి ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరికి స్థిరమైన తండ్రి సహవాసం నీతో పరిచయం తండ్రి. అనానికి వందనాలు, స్తోత్రం ఆయన. నీతో సహవాసం లేనిదే ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి. నీ తలంపు లేనిదే మేము ఎలా పరలోకం చేరగలం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరే తండ్రి నా తండ్రి ప్రేరేపించి ఆకర్షించుకోండి. ఆ పరిశుధాత్మ తండ్రి స్తోత్రం ఆయన. మార్చిన అంశంలో కూడా నెరవేర్చండి దేవా. అనేకులు ప్రార్థన అంశంతో లైన్లో చూస్తున్న బిడ్డలు ఎవరెవరి ప్రార్థన వినపాలు ప్రార్థనాంశాలు అడుగుతున్నారు వారి విషయాల్లో కూడా నెరవేర్పు ఇచ్చింది తండ్రి. అనేకుల జీవితంలో నూతనమైన రోజులు దానంగా అనుగ్రహించిన స్తోత్రం నాయన తండ్రి. నిన్ను మరిచిండటం నీ మీద నాకు నిర్లక్ష్యం కలిగి ఉండటం ఆయన తనవన్నీ కూడా పాపం నా తండ్రి. నిన్ను మర్చిపోవడం, సృష్టికర్తను మర్చిపోవడం తండ్రి ఎంతో తండ్రి నాన్న ప్రభు దుస్థితి తండ్రి నిశ్చయ. కాబట్టి దేవా తండ్రి నిన్ను మరిచి నాన్న ప్రభు తండ్రి ప్రభు ఉండేవారిని మీరే పరిశుద్ధాత్మ తండ్రి మీరు వెతికి రక్షించండి, విమోచించండి, నూతనపరచండి ఆయన. నేను విడిచి వెళ్ళిపోయిన వారు, అబద్ధ బోధలతో మోసపోయిన వారిని కూడా తండ్రి నూతనపరచండి. తప్పుపైన కుమారుడు రీతిగా మీరే ఆకర్షించుకోండి దేవా. తండ్రి స్తోత్రం. ప్రతి ఒక్కరికి ఇష్టమైన పరిచర్య చేయగల భాగ్యం, ప్రతి ఒక్కరికి ప్రీతికరమైన సేవ చేయగల భాగ్యం దయచేయండి తండ్రి. అంతక్రీస్తు పరిపాలన 7 సంవత్సరాల మహాశ్రమలకు మేము మిగిలిపోకుండా ఎవరు మిగిలిపోకుండా ప్రతి ఒక్కరిని అప్పుడే సిద్ధపరచండి పరిశుద్ధాత్మ దేవ. ప్రతి ఒక్కరు సిద్ధపడటం కూడా
ఆశ కలిగి ఉన్నట్లుగా ప్రేరేపించండి. మీరే పురుకొల్పండి దేవా తండ్రి. యేసయ్య ప్రతి ఒక్కరికి తండ్రి పైన నా పరలోకం గురించి నాయన తండ్రి ఆసక్తిని పుట్టించండి తండ్రి. ఆయన తండ్రి మీకు వందనాలు స్తోత్రం నాయన. బుద్ధిగల కన్యకలైతే నీ ఆత్మను సంపాదించుకున్నారంటే తండ్రి. ఇదిగో తండ్రి ఆత్మీయంగా ప్రభు ఇదిగో నాయన నీ రాకడలో ఆయన ప్రభ మేఘం ఎక్కాలంటే నీ ఆత్మే మాకు తండ్రి వాహనం కాబట్టి దేవా సహాయం చేయండి. ఇదిగో ప్రభ ఆయన తండ్రి కరోనా మహమ్మారి వల్ల తండ్రి ప్రభ పరిస్థితులన్నీ తలక్రిందలైపోయినాయి తండ్రి. దేవాలయంకు వచ్చేవారు రాలేని పరిస్థితి, ప్రార్థించే ప్రార్థన పనులు రాలేని పరిస్థితి ఆయన. సభలు పెట్టాలనుకునే వారికి ఆటంకం లేదు. నేను సువార్త చాటుకు గృహములకు వెళ్ళే బిడ్డలు తండ్రి సువార్త పద్ధతులు పంచే పరిస్థితి లేనిది తండ్రి. నేను ఎన్నో ఆటంకంలో తండ్రి నీ సువార్త పరిచయకు మాకు తెలియదు కానీ తండ్రి సమస్తము మీకు ఎంత తెలిసినది కాబట్టి నీకే సమర్పణ చేస్తున్నాం తండ్రి. మీరే సహాయం చేయగల దేవుడు ప్రభ. మరి తండ్రి యేసయ్య మీరే ప్రతికూల పరిస్థితులను అనుకూలపరచండి తండ్రి. మందిరం ప్రార్థన మందిరం అనబడినా దేవా ఈ మందిరాలు దేవాలయాలు తండ్రి బోసిపోయి తండ్రి జనం లేక ప్రార్థన చేసేదన్న బిడ్డలు లేక తండ్రి నాన్న ప్రభ తండ్రి ఇది నీ చిత్తం కాదు, ఇది నీకు ఇష్టమైనది కాదు నాయన. కాబట్టి దేవా మీ చిత్తం అయితే ప్రభు మరలా అనా తండ్రి యథా ప్రకారంగా నిన్ను సేవించటకు ప్రభ అన్న దేవాలయం బిడ్డలు పైకి రాగల భాగ్యము దయచేయండి. ఇప్పుడు ప్రభు అట్లా ఆటంకం రాక మానవన్నాం, శ్రమ రాక మానదన్నాం తండ్రి. తండ్రి గో సమాజంలో కూడా మానవతని వాక్యం సెలవిస్తుంది తండ్రి. ప్రభు ఈ శ్రమ కాలంలో తండ్రి తెగులు కాలంలో అనేకులు వెనకడుగు వేస్తున్నారు నీ సన్నిధికి రావడానికి. కాబట్టి దేవా మీరే పరిస్థితులను మీ చేతిలో పెడుతున్నాను, మీరే సహాయం చేయండి. శోధనలో పాటు తండ్రి శోధనతో పాటు పరిష్కార మార్గం ఇస్తారు. శోధన సహించేవాడు తండ్రి అన్నావు తండ్రి. జీవ కిరీటం ఇస్తానన్నావు దేవా నీకు వందనాలు స్తోత్రం నాయన. ఇవరికి ఎట్టి రీతిగానైనా ప్రభు నీ పరిచర్య జరిగించేవారు అటు రీతిగా ప్రతి ఒక్క సేవకుడు సేవకురాలు స్వార్థ పరిచయం జరిగించే రీతిగా మీరే పరిశుద్ధాన్ని బాగు చేయండి తండ్రి. వందనాలు స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభు నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం తండ్రి. మరి బిడ్డలమైన వాళ్ళందరూ కూడా తండ్రి ప్రార్థన వెనకబడకూడదు తండ్రి. నేను స్తుతించట్లో వెనకబడకూడదు, నీతో సహవాసంలో వెనకబడకూడదు నాయన. ఈ పరిచర్యలో కూడా తండ్రి వెనకబడకూడదు. కాబట్టి దేవా తండ్రి సమస్తము నాయన నీ చేతిలో ఉన్నాం కాబట్టి నాయన ఈ శక్తి మంత్రులై ఉన్నారు కాబట్టి దేవా కృప చూపండి, సహాయం చేయండి నాయన. బుధవారం సృష్టి కొరకు ప్రార్థన తిరున్నా ప్రభావంలో రక్షణ లేని బిడ్డలు ఎంతమంది ఉన్నారో రక్షణాత్మను రక్షణ దయచేయండి తండ్రి. మారు మనసు లేని సంపూర్ణ మారు మనసు ఇవ్వండి. మీ నాన్న ప్రభు పాదం ఎదురు పశ్చాత్తాపం గల భాగ్యం దయచేయండి పరిశుద్ధాత్మగా. అనేకులు తండ్రి నేను తెలియని వారు ఉన్నారు, తెలిసిన వారు ఉన్నారు. ఆ తండ్రి వారికి కూడా తండ్రి మీరే పరిష్కారం చూపించండి. నేను ఆమదారులుగా జరిగి ఎప్పుడు మార్చుకోండి తండ్రి. నీకు వందనాలు. ఏ ఒక్కరు కూడా తండ్రి ఆత్మీయంగా పడిపోయిన వారు ఉండకుండా వెంటనే లేచి తండ్రి ఆ పడిపోయిన స్థితి నుండి లేచి నీ కొరకు నిలబడగల ఆత్మబలం దయచేయండి తండ్రి. స్తోత్రం నాయన. అలాగే దేవా తండ్రి ఇంకా అనేకమైన తండ్రి చోట్ల పనిచేసే వారందరినీ కూడా దీవించండి, కాపాడండి. ప్రతి వృత్తుల వారిని దీవించండి, చేతి పని వారి వృత్తి వారిని అందరినీ దీవించండి. వ్యవసాయం చేసేవారిని వ్యాపారంలో ఇతర తండ్రి ఆయన తండ్రి ప్రతి ఒక్కరిని కూడా దీవించిన ఆశీర్వదించండి. అలాగే ప్రభుత్వ వాతావరణాన్ని కూడా చేతిలో పెడుతున్నాం తండ్రి. ఎక్కడ వర్షం అవసరం అక్కడే కురిపించండి. అధిక వర్షం వల్ల ఎవరికి హాని రాకుండా, పంట నష్టంగా జరగకుండా, కరువు లేకుండా పంట సరిగా చక్కగా పడినట్లుగా సహాయం చేయండి ఆయన తండ్రి. వందనాలు స్తోత్రం ఆయన. అలాగే దేవా తండ్రి ఓ తండ్రి ఈ చిత్తానుసారం ప్రతి ఒక్క విషయాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సృష్టిని మరల దీవించండి నాన్న ప్రభా. నీకు వందనాలు స్తోత్రం ఆయన. సృష్టిలో జీవరాశిని దీవించండి ప్రభా. తండ్రి నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం. శక్తివంత బలవంత ఆశ్చర్యకరుడ వందనాలు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవా. సర్వము సృజించిన దేవా సృష్టికర్త నీకు వందనాలు స్తోత్రములు. మాకు కావాల్సినవన్నీ మీరు ఇస్తున్నారు తండ్రి. వర్ణ వస్త్రాలు లేని వారికి వాటిని ఇవ్వండి దేవా. నిలువ నేడు వారు లేని వారికి తండ్రి నిలువ నేడు దయచేయండి తండ్రి.
గవర్నమెంట్ వారు నాయన ప్రభు నీతిగా పరిపాలించడం నీ ఆత్మతో నింపండి దేవా. స్తోత్రం నాయన తండ్రి. నీ ఆత్మను వివేచన వరము దయచేయండి. ప్రతి ఒక్క పరిస్థితిని, వ్యక్తిని, ఆత్మని వివేచించగల నా ఆత్మల వివేచన వరం ఇవ్వండి దేవా. స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరు నీ కొరకు పనిచేయగల భాగ్యం దయచేయండి తండ్రి. ఈ రాజ్యవ్యాప్తి కొరకు తన నడుము కట్టుకుని పనిచేయగల కృప అందరికీ దయచేయండి ఆయన తండ్రి. స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరి రాజ్యం కట్టుగల కృప దయచేయండి. ప్రతి ఒక్కరు శిష్యులుగా దగ్గర భాగ్యం దయచేయండి ఆయన. మన దేశంలో జ్ఞాపకం చేసుకోండి దేవా. విగ్రహాలు మన దేశం తండ్రి. ప్రతి ఒక్క ఆత్మ నశించిపోకూడదు, నిత్య నరకంలో తండ్రి వెళ్ళిపోకూడదు, కానీ నిత్య జీవం ఇచ్చే మిమ్మల్ని తెలుసుకోవాలి. మిమ్మలను మీ అందరికీ వచ్చారు కాబట్టి దేవ మా దేశమే మీ కరుణ దృష్టించండి. కోట్లాది జనాలు కూడా మా దేశంలో తండ్రి తండ్రి అనేక కోట్లాది ఆత్మలు రక్షణ పొందాలి కాబట్టి దేవా ప్రతి ఒక్కరికి నీ భయము, నీ భక్తిని దయచేయండి. నీ నేరుగా గల భాగ్యం దయచేయండి. వారు మన నేత్రం తెలియచేయండి పరిశుద్ధాత్ముడా. మీరు వారి మీదకి రక్షించండి తండ్రి. ప్రతి ఒక్క రాష్ట్రము, ప్రతి ఒక్క జిల్లా, ప్రతి పట్టణము, గ్రామం నీకు సమర్పణ దేవా. నీ సువార్త ప్రతి ఒక్క చోటుకు వెళ్ళినట్లుగా అనేకులు నీ రాకడ వార్తను తెలుసుకుని ప్రభువా తండ్రి తండ్రి యేసయ్య ప్రభువా అదా తండ్రి సిలువపైన ఇద్దరు దొంగలు చివరాక నెట్టి రీతిగా తండ్రి రక్షణ పొందాడు. పరదేశాల్లో అందుకున్నాడు తండ్రి. మన దేశంలో కూడా కోట్లాది మంది ఉన్నారు దేవ. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి వారందరికీ కూడా నీ శుభవార్తని పంపించింది దేవా తండ్రి. నీకు వందనాలు స్తోత్రం నాయన. పంట విస్తారం అలా తండ్రి చెప్పావు తండ్రి. కోత యజమానుడు వేడుకొన్నాడు అన్నావు తండ్రి. కోత యజమానుడు మీరే తండ్రి. పంట విస్తారము ప్రభా అలా తండ్రి. కాబట్టి దేవా మీరే సహాయం చేసిన ప్రభా ఇంకా అనేకులు నీ అందు విశ్వాసం ఇచ్చినట్లుగా తండ్రి మీరే సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని వారి హృదయాన్ని నీకు ఇవ్వడానికి తండ్రి మీరే పుడుకొల్పండి పరిశుద్ధాత్మ తండ్రి. వందనాలు స్తోత్రం నాయన. నీకు వందనాలు స్తోత్రం. విస్తారం వచ్చిపోవద్దన్నాం అన్ని అంశములు నీ చేతులు సమర్పణ చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అనేక మంది ప్రార్థన పనులు లేవనెత్తండి. ఈ మందిరంలో అన్నీ కూడా ప్రార్థన మందిరంలో తీర్చినట్లుగా ఈ పరలోకలు 24 గంటలను స్తుతించి ఆరాధిస్తాం. అలాగే తండ్రి నీ దేవాలయంలో 24 గంటల స్తుతి ఆరాధన జరగాలి. ఇప్పుడే జరిగేటట్టుగా చేస్తున్నాం తండ్రి. అనేకులు లైవ్లో ప్రభు ఆరాధిస్తున్నాను నేను స్తోత్రం నాయన. ఇక ముందు ఇంకా తండ్రి మన ఇచ్చాను అన్నట్టుగా అలా తన సన్నిధి కుటుంబం ముమ్మరంగా జరిగినప్పుడే ప్రభు రాకన్నారు. అలా ముమ్మరంగా ప్రతి చోట సన్నిధి కుటుంబం సన్నిధి సహవాసాలు జరగ నీ రాకడు కాబట్టి తండ్రి అటు గొప్పదైన పరిపూర్ణ స్థితిలోకి అందరినీ ఎదిగించి నడిపించండి. ఇక వందనాలు స్తోత్రం నాయన. ప్రతి ప్రార్థన అంశాన్ని నెరవేర్చండి. అనంతం మీరు మహిమ అందుకొనండి. నేను మమ్మల్ని సాక్షులుగా అందరినీ సాక్షులుగా ఉంచండి. త్వరగా వరుడు గారు వేసినామని ప్రార్థన వచ్చినాను పరమ తండ్రి. మమ్మల్ని ప్రార్థించిన మనము స్తుతించవలసిన వారమై ఉన్నాము. దేవతగా మాకు ఒక నూతనమైన రోజు ఇచ్చిన తండ్రి స్తోత్రం ఆయన. ప్రాణికులకు ప్రాణాలకు అపదలిచ్చిన తండ్రి స్తోత్రం ఆయన. మీ రక్తాలు కంచిగా వేసిన తండ్రి స్తోత్రం. ప్రతి ఒక్క ఆరోగ్య మహిష్కారం ఇచ్చిన తండ్రి స్తోత్రం. కాపుదలిచ్చిన తండ్రి స్తోత్రం. ప్రభు దోతలు కావాలి బంట్లుగా వచ్చిన తండ్రి స్తోత్రం. క్షేమమైన ప్రయాణాలు దయచేసిన తండ్రి స్తోత్రం. అలాగే దేవా తండ్రి ప్రతి ఒక్కరు అనారోగ్యవంతుని గాయపడిన హస్తం మొట్టడిన తండ్రి స్తోత్రం. కోవిడ్-19 వ్యాధిని ఆ మహమ్మారిని తొలగించిన తండ్రి స్తోత్రం. తెగులను అణచివేసిన తండ్రి స్తోత్రం. ఆ వైరస్ నన్ను ప్రభు మీరే మీ అధీనంలోకి తెచ్చుకున్న తండ్రి స్తోత్రం. వాటిని ఆ క్రిములన్నింటినీ దయచేసిన యేసయ్య స్తోత్రం. ప్రభు తండ్రి వ్యాధికి వ్యాక్సిన్ దయచేసిన తండ్రి స్తోత్రం. తిరిగి నీ దేవాలయం నిండా ప్రభు నీ బిడ్డల నుంచి స్తుతింపజేసిన తండ్రి స్తోత్రం. ఈ స్వార్థ పరిచయకు నాటకులని తొలగింపజేసిన తండ్రి స్తోత్రం. ఇదివరకు ఎట్టి రీతిగా సేవ జరిగేది ఎలా ప్రకారం సేవ జరగలు భాగ్యించి తండ్రి స్తోత్రం. ఈ అనారోగ్యం తెగులు వెనక ఈ శ్రమ వెనక మహిమను కుమరించిన తండ్రి స్తోత్రం. మహిమ స్థితిలోకి తండ్రి ఎదిగించిన తండ్రి స్తోత్రం. కీడు వెనక వేరుని దయచేసిన తండ్రి స్తోత్రం. ఈ శ్రమ వెనక అనేక ఆత్మల పంట ప్రతి ఒక్కరు కొయ్యలు భాగ్యం ఇచ్చిన తండ్రి స్తోత్రం. పోషణ అయిన వారు పోషణ ఇచ్చిన తండ్రి స్తోత్రం. అనవస్త్రాలు ఇచ్చిన తండ్రి స్తోత్రం. ఉద్యోగం ఇచ్చిన తండ్రి స్తోత్రం. ప్రభు వివాహం కానివారి విషయాల ద్వారా తెచ్చిన తండ్రి స్తోత్రం. ప్రభు ఇంకో గర్భఫలం లేని బిడ్డలకు తండ్రి సంతానం ఇచ్చిన తండ్రి స్తోత్రం. ప్రభు మన తండ్రి విద్యార్థులు ఎవరసలు వృద్ధుల చుట్టూ నీ రక్తం కంచిగా వేసి కాపాడు తండ్రి స్తోత్రం. స్త్రీలు పురుషులు పళ్ళు పాటలు వెళ్తున్న వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఇచ్చిన తండ్రి స్తోత్రం.
ప్రతి ఒక్కరికి ఆత్మీయ భయం భక్తి పుట్టించిన తండ్రి స్తోత్రం. మీరు ఆకలిని సిద్ధపరిచిన తండ్రి స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరిని నాన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి రుణముల నుంచి విడిపించిన తండ్రి స్తోత్రం. రుణములు రద్దపరిచిన తండ్రి స్తోత్రం ప్రభా. ఆయన ప్రభు ఈ స్థుతులు స్తోత్రము తరగరాన్న ఏసునామమున చెల్లించిన పరమ తండ్రి ఆమేన్. ప్రార్థించి స్తుతించిన మనము కొద్ది నిమిషంలో ప్రభు సన్నిధిలో కనపడదాము. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. వాడిన ఆహారం నేడు మాకు దయచేయము, వాళ్ళ అపరాధం చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మ శోధనకు తెరకీను తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి ఆమేన్. ప్రవేశరత్నం జయము అపవాద క్రియలకులైము, ప్రవేశరత్నం జయము అపవాద క్రియలకులైము, ప్రవేశరత్నం సంపూర్ణ విజయం అపవాద క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ సహవాసము చేయబడిన సన్ని సహవాసములకు ప్రతి ఒక్కరికి తోడైంది నిత్య జీవం కొరకు సిద్ధపరచుగాక. ఆమేన్. అందరికీ మరణాంత.